హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా, సో డే బై డే అట్లా పోస్ట్ చేస్తున్నాను. బికాజ్ నాకు కూడా కొంచెం అంటే వీడియోస్ పెట్టడానికి, ఎడిట్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు అనమాట. అందుకే ఈ మధ్య డే బై డే అట్లా పెట్టాల్సి వస్తుంది వీడియోస్. సో రేపటి నుంచి ఇంకా రెగ్యులర్ వ్లాగ్స్ అయితే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ నేనైతే బయటకు వచ్చింది అనమాట. సో సమ్మర్ కదా, ఇప్పుడు నాకు వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. సమ్మర్లో కొంచెం స్వీట్ అంటే ఈ 2 months బాగుంటాయి. ఆఫ్టర్ దట్ మనకి వాటర్ ఎక్కువ ఉండడము, అంత టేస్ట్గా ఉండకపోవడము అట్లా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇంకా వాటర్ మిలన్ తీసుకోవడానికి వచ్చాను. నాకంటే బాగా మా వారు మంచిగా చూసి తీసుకుంటారనమాట వాటర్ మిలన్. సో అందుకే ఇద్దరం కలిసి వచ్చాము. సో నైట్ పడుకునేటప్పుడు పప్పు చేద్దాం అంటే గారెలు చేద్దామని చెప్పేసి మినప్పప్పు ఉంటుంది కదా, అది నానబెట్టాను. బట్ అది నానిందా లేదా అనేది నెక్స్ట్ డే చూడాలి. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ట్యూస్డే. సో ఈరోజు మనం టెంపుల్కి వెళ్ళాలన్నమాట, ఎల్లమ్మ టెంపుల్కి. సో అందుకోసం మార్నింగే కొంచెం పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాం. సో ఈరోజు కొంచెం పూజ అర్లీగా అయిపోయిందిలేండి, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి. అండ్ దట్టు ఈరోజు వంట చేసే పని ఉండదు. అండ్ పిల్లలకి కూడా హాఫ్ డే నుంచి స్కూల్స్ స్టార్ట్ కాబట్టి సో కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుందనమాట మంచిగానే. అండ్ వీలున్నప్పుడు వంట చేస్తున్నాను. అందుకే ఈ మధ్య మీకు రెసిపీస్ అట్లా షేర్ చేయలేకపోతున్నాను. బికాజ్ నేను ఒకరోజు వంట చేస్తుంటే ఒకరోజు చేసుకోవట్లేదు, అంటే వెళ్ళిపోతున్నా, ఫ్రూట్స్ అట్లా పెట్టుకొని వెళ్ళిపోతున్నా అనమాట. అందుకే ఇంకా రెసిపీస్ ఏం చేయట్లేదు. ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ చేసేసి మా వారైతే అంటే నేను అన్నీ పెట్టేస్తా, పూలు అవన్నీ పెట్టేసి అన్నీ రెడీ చేస్తే పూజ దగ్గర మా వారు వచ్చి ఇంకా పూజ చేస్తారనమాట, దీపాలు పెట్టేసి. సో అది ఇంకా నేను గడపకు అవన్నీ పసుపు అవన్నీ పెడదాం అనుకున్నాను. ఇంకా టైం సరిపోలేదు, మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. సో ఈరోజు ఓన్లీ జస్ట్ కాఫీ అట్లా మా వరకు కాఫీ పెట్టేసి పిల్లలకి రాగి జావ ఉంటుంది కదా, సో అది వేసేస్తా. అంటే ఆఫ్టర్నూన్ వరకు తాగేస్తారు వాళ్ళు. అది పెద్దగా ఇంట్రెస్ట్గా తాగరు, కానీ కొంచెం తాగడానికి ట్రై చేస్తుంటారు అనమాట, అంతే. సో అందుకే రెగ్యులర్గా మా కోసమైనా చేస్తూ ఉంటాను. బట్ చూస్తా పిల్లలకు కూడా కొంచెం ఎక్కువ శాతం ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ నిన్న నైట్ నానబెట్టాం కదా మినప్పప్పు, అవేమంటే కొన్ని అయితే బాగా నానాయి అండ్ కొన్ని అయితే అలాగే ఉండిపోయాయి అనమాట. సో దీన్ని మళ్ళీ నేను సెగ్రిగేట్ చేయాలి. ఐ మీన్ కొంచెం నానినవి పక్కకు తీసేయాలి, నాననివి తీసేసేయాలన్నమాట. సో అది నేను గ్రేట్ చేయకుండా వేసేసాను అనమాట. అందుకే నాకు కూడా కొంచెం ఐడియా లేదు. సో ఫస్ట్ టైం గుండు పప్పు అయితే నానబెట్టాను కదా, అండ్ ఇంకా నేనేం వడ అయితే వేయలేదు. సో దాన్ని మళ్ళీ వాటర్తో వాష్ చేసి పెట్టేసాను, మళ్ళీ వాటర్ పోసి. అండ్ ఇక్కడ ఇసుర్రాయి చూద్దాము అని చెప్పేసి వచ్చానమాట. సో నాకు తెలియదు ఇసుర్రాయి ఇంత కాస్ట్ ఉంటుందని. సో లిటరల్లీ అసలు 6,000 చెప్పేసరికి నాకు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. 6,000 ఉంటుందా ఇసుర్రాయి? నాకైతే నేను 600,000 బిలో ఉంటుందేమో అనుకున్నా. బట్ ఆ రేట్ వినగానే లిటరల్లీ నేనైతే షాక్ అయిపోయా. మనం వాడే అరాకొర మినప్పప్పు శనగలకి ఇసురాయి అవసరమా అని అనుకున్నాను. సో ఇంకా నేను తీసుకోలేదు. మనం మామూలుగానే ఇంట్లో చేసుకోవడానికి టైం ఉండదు, కాకపోతే లేనివి మన ఇంట్లో పెట్టుకోవడం నాకు ఇష్టం అనమాట. అంటే వేరే వాళ్ళని అడిగే కంటే మన ఇంట్లో లేనప్పుడు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా యూజ్ అవుతుంది కదా, సో అప్పుడు ఎవరన్నా అడగడం ఎందుకు అని చెప్పేసి నేను తీసుకుందాం అనుకున్నా. బట్ అంత రేట్ చెప్పేసరికి కొంచెం తీసుకోలేదు, వెనక్కి వచ్చేసా. అండ్ ఇక్కడైతే నేను ఇక్కడ మాకు ఎంకాయపల్లి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, జాతరలు అవన్నీ ఇంక ఇప్పుడు స్టార్టింగే చేస్తుంటారు కాబట్టి సో టెంపుల్కి అయితే వచ్చాను అనమాట. ఈ మధ్య కాలంలో అయితే నాకు కొంచెం లాంగ్ కాబట్టి నేను టెంపుల్కి ఎక్కువ రావడం లేదు. లేదంటే ఎవ్రీ ట్యూస్డే కానీ, లేదా ఇట్లా సమ్మర్ వచ్చినప్పుడు అమ్మవారికి జాతర చేసేటప్పుడు ఎవ్రీ ట్యూస్డే, లేదు నాకు మనసు బాగాలేనప్పుడు అమ్మవారికి కోడిని అట్లా ఇచ్చేసి రావడం బాగుంటుండే. అంటే ప్రతి మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమ అట్లా ఇవ్వడము, నిమ్మకాయల మాల, సో రెగ్యులర్గా చేసేదాన్ని. బట్ ఇప్పుడు లాంగ్ అవ్వడం వల్ల నేను కొంచెం తగ్గించేసాను అనమాట.
ఈ సమ్మర్లో అయితే బాగా చేస్తారండి. ఇంకా ఇప్పుడు ఇది స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్లో కాబట్టి ఇంకా రష్ ఎక్కువ లేరు. ఇంకా మనకి మే జూన్ అప్పుడైతే ఇంకా ఎక్కువ చేస్తారనమాట. ప్రతి ఒక్క చోట గ్రామ దేవతలకు కానీ అమ్మవార్లకి పొలిమేరులో ఉంటారు కదా, ఎల్లమ్మ జమ్ములమ్మ ఇట్లా బాగా చేస్తారనమాట అమ్మవారికి. ఇప్పుడు జాతరలు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో టెంపుల్ లోపల అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన అమ్మవారండి. అంటే నేను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు మోసం చేయరు కదా. సో నేను బాగా నమ్ముతాను అనమాట. ఈ టెంపుల్లో సపరేట్గా మనకి పూజలు అంటూ ఎవ్వరు ఉండరు అనమాట. అక్కడ రెగ్యులర్గా చేసే వాళ్ళే అక్కడే, అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళే అక్కడే ఉంటారు. అండ్ మనం తీసుకొచ్చిన మాల ఏదైతే ఉందో మనం తీసుకెళ్ళింది మటుకే మనం తెచ్చుకోవాలి. వేరే వాళ్ళు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర మాల కానీ నిమ్మకాయలు కానీ అవి మనం తెచ్చుకోకూడదు. బికాజ్ వాళ్ళు ఏదో కోరుకుని ఉంటారు. సో వాళ్ళు పెట్టింది మనం తీసుకొచ్చుకోవద్దు కదా. సో అది అంటే కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ అమ్మవారికి మాల అయితే వేసేసి ఎంత చక్కగా ఉన్నారు. నిండుగా కలగా పసుపు కుంకుమలతో అమ్మవారు నిమ్మకాయలు మాల వేసుకొని చాలా, అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినామండి. అంటే మేము అనుకోలేదు వెళ్తాము అని చెప్పేసి. సో మేమున్న చోట నుంచి ఇక్కడికి రావడానికి అట్లీస్ట్ 1 అవర్ టైం అయితే పడుతుంది. అండ్ దట్టు ఇప్పుడు జాతరలు బాగా జరుగుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ 1.5 అవర్ పడుతుంది అనమాట లోపలికి వెళ్ళడానికి. సో ఇలా అమ్మవారు గంప వెతుకొని చాలా బాగుంటుందండి. అమ్మవారిని తలుచుకుంటూ మనం నమ్ముకున్నామంటే ఖచ్చితంగా మనకి అమ్మవారు ఏదో ఒక దారి అయితే చూపిస్తారు. సో మేమైతే లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు అనమాట వేరే వాళ్ళు. సో వాళ్ళకి మేము కాల్ చేస్తున్నాం ఇక్కడ వచ్చామని చెప్పేసి. సో చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది అమ్మవారిని దర్శనం చేసుకొని, అనుకోకుండా స్పర్శ దర్శనం చేసుకొని వచ్చినందుకు. నెక్స్ట్ ఇక్కడ ర్యాబిట్ కుందేలు. సో అది వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా కూడా నేను తీసుకొచ్చి ఏం చేసుకోగలను చెప్పండి, ఇంట్లో ఎవరు ఉండము. సో దాన్ని పాపం పస్తులు పెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి తీసుకొచ్చుకోలేదు. ఇంకా అక్కడ నుంచి భోజనం చేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసాం. వచ్చే దారిలో మనకి మల్లెపూలు ఇప్పుడైతే బాగా వస్తుంటాయి కదా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అందుకే నేను ఎక్కువ పెట్టుకోను, కానీ దేవుడికి ఎక్కువ పెట్టడానికి చూస్తాను. ఎన్ని పూలు తీసుకొచ్చినా దేవుడికి అలంకరించి చూసుకోవడం నాకు చాలా ఇష్టము. సో అందుకే పూలు తీసుకొచ్చి, అంటే ఓపిక ఉన్న రోజు పువ్వులు ఇట్లా విడిగా తీసుకొచ్చి కట్టి దేవుడికి వేస్తాను అనమాట. ఇంకా నార్మల్ టైంలో ఫ్రైడే అట్లా పూజలు అట్లా ఉన్నప్పుడు మటుకు బయట అల్లిన పూలే తీసుకొని వస్తాను. అండ్ కనకంబరాలు మల్లెపూలు 2 కాంబినేషన్ చాలా బాగుంటాయి. సో మల్లెపూలు కాడలు ఎక్కువ ఉంటాయి, పూలు తక్కువ ఉంటాయి, కానీ పావు 20 రూపీస్ అట్లా ఉంది. ఇప్పుడు కాస్ట్ తక్కువే. సో స్టార్టింగ్ సీజన్ అప్పుడు మటుకు మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, 50 రూపీస్ మూర అట్లా ఉన్నట్లు ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను పావు 20 రూపీసే కాబట్టి 2 పావులు అయితే తీసుకొచ్చాను. అంటే ఓపిక ఉండాలి, కానీ నేను ఇంకా ఎక్కువ తీసుకొచ్చి కట్టుతూ ఉంటాను అనమాట. సో పువ్వులన్నీ కట్టేసి ఇంకా పిల్లలకైతే ఐరన్ బట్టలు అయితే ఇచ్చాను. సో అవి తీసుకొచ్చారు, అవి కూడా సెట్ చేయాలి. సో ఈవినింగ్ ఇంకా మేము తిని వచ్చేసరికి 4:35 అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్కి ఏం లేదు, జస్ట్ వాటర్ మిలన్ తెచ్చుకున్నాం కదా, ఆ వాటర్ మిలన్ తినేసి ఇంకేం చక్క చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే అవి సెట్ చేసేసుకుంటాను అనమాట. నెక్స్ట్ డే పూలకు అవన్నీ కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే మనం తడి బట్టలో పెట్టేసి బయట పెట్టేస్తే బెస్ట్ అండి. అసలు ఫ్రెష్గా ఉంటాయి పూలు. ఎక్కువ శాతం నేను పూలు వేస్తే బయటనే పెట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు యాక్చువల్గా అయితే, బనానా కానీ ఫ్లవర్స్ కానీ తెలుసులేండి అందరికీ, కాకపోతే నేను ఇంకోసారి మీకు చెప్తున్నాను అనమాట. సో బయట అయితే పూలు పెట్టేసి ఇంకా ఐరన్ బట్టలు వచ్చాయన్నమాట. ఇవి బయట పెట్టేస్తే చెల్లా చెదురు వేసేస్తారు ఈ పిల్లలు, ఒకటి తీవే ఒకటి తీసేస్తారనమాట. సో ప్యాంట్కి షర్ట్కి అట్లా సెట్ చేసేసి పెట్టేస్తున్నా. సో అదండి ఈరోజు ట్యూస్డే రోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నా. సో రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ బై ది వే చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి గైస్. సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కూడా ఇంకా బూస్టప్ అవుతుంది. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. సో దట్ మీ ఒపీనియన్ చెప్తేనే కదా నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ తీయొచ్చు, ఇలాంటి వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి అని చెప్పేసి. సో మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.